ఏరు దాటే వరకు ఓడమల్లయ్య, ఒడ్డు చేరాక బోడి మల్లయ్య అన్న సామెత ఊరికే రాలేదు. అవసరం పడినప్పుడు చేతులు కట్టుకొని ప్రేమగా మాట్లాడేవారే అవసరం తీరిపోయాక ఎవరిని ఖాతరు చేయని వ్యక్తులు ఎప్పుడూ ఉంటారు. రాజకీయాల్లో అయితే మరీ ఎక్కువగా ఉంటారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అటువంటి అవకాశవాద రాజకీయ నాయకునిపై సొంత పార్టీ నేతలే గుర్రుమంటున్నారు. ఎన్నికల్లో తమ కాళ్లావేళ్లా పడి ప్రచారం చేయించుకున్న నాయకుడే అధికారంలోకి వచ్చిన తర్వాత తమని కూరలో కరివేపాకులా తీసి పారేయడంతో ఆ నేతలు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. సదరు నేతపై పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. అప్పటికీ పరిస్థితిలో మార్పు రాకపోతే బాహాటంగానే ఆందోళన చేసి తీరాలని వారు డిసైడ్ అయ్యారు. ఇంతకీ ఎవరా నేత, ఏమా నియోజకవర్గం? లెట్స్ వాచ్ ది స్టోరీ. నీరు పల్ల మెరుగు, రాజకీయ నేతలు అధికార మెరుగు అన్నది కొత్త సామెత. ఉమ్మడి నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి గెలిచారు ఆనం రామనారాయణ రెడ్డి. అధికారం కోసం పార్టీలను బట్టలు మార్చినట్లు మార్చేయడంలో ఆనం ఛాంపియనే అంటారు నియోజకవర్గ ప్రజలు. టీడీపీతో పొలిటికల్ కెరియర్ ప్రారంభించారు ఆనం. టీడీపీ ప్రతిపక్షంలోకి రాగానే కాంగ్రెస్లోకి జంప్ చేశారు. రాష్ట్ర విభజన అనంతరం మళ్లీ టీడీపీలో చేరారు. అక్కడి నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్లోకి లాంగ్ జంప్ చేశారు. గత ఎన్నికల ముందు అమాంతం చంద్రబాబు నాయుడు పార్టీలో చేరిపోయారు. అధికారం లేకపోతే అరగంట కూడా ఊపిరి పీల్చలేను అన్నట్లుగానే ఆనం రామనారాయణ రెడ్డి పార్టీలు మారుస్తూ ఉంటారని రాజకీయ పరిశీలకులు సెటైర్లు వేస్తూ ఉంటారు. గత ఎన్నికల్లో ఆత్మకూరు నియోజకవర్గం బరిలో నిలిచిన ఆనం మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడు, ఆత్మకూరు నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ గూటూరు కన్నబాబు వంటి కీలక నేతల సహకారంతో ఎన్నికల ప్రచారం చేశారు. కోట్లకు కోట్లు కరెన్సీ కట్టలు పంచిపెట్టి 1,00,000 ఎన్నికల అక్రమాలకు తెగబడి మొత్తానికి కూటమి అధికారంలోకి వచ్చిన క్రమంలోనే ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూరు ఎమ్మెల్యే అయ్యారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీలో చాలా మంది సీనియర్లకు మంత్రి పదవులు ఇవ్వని చంద్రబాబు ఆనం రామనారాయణ రెడ్డికి దేవాదాయ మంత్రిత్వ శాఖను కట్టబెట్టారు. మంత్రి అవడంతోనే నియోజకవర్గంలో ఆనం ఒంటెద్దు పోకడలు పోవడం మొదలైందని సొంత పార్టీ నేతలే మండిపడుతున్నారు. ఎన్నికల్లో తన పక్కన పెట్టుకున్న కొమ్మి లక్ష్మయ్య నాయుడు, గూటూరు కన్నబాబులను ఇప్పుడు పూర్తిగా పక్కన పెట్టేశారట ఆనం రామనారాయణ రెడ్డి. ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన నేతలను పక్కన పెట్టి ముడుపులు చదివించుకునే కాంట్రాక్టర్లు, ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన వ్యాపారులకే ఆనం పెద్దపీట వేస్తున్నారని నియోజకవర్గ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. గత ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి వలస వచ్చిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని కూడా ఆనం దూరం పెట్టేశారట. ఆనం వైఖరిపై పీకల దాకా కోపంతో రగిలిపోతోన్న ఈ ముగ్గురు కీలక నేతలు ఆనం వైఖరిపై పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారట. మహానాడులో కానీ, అది ముగిసిన తర్వాత కానీ ఆనం అక్రమాలపైన, ఆయన ఒంటెద్దు పోకడలపైన చంద్రబాబు నాయుడికే ఒక నివేదిక ఇవ్వాలని కీలక టీడీపీ నేతలంతా సిద్ధమవుతున్నట్లు నెల్లూరు కోళ్లు పూస్తున్నాయి.